హాయ్ అండి. నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు ఎమ్&ఎమ్స్ క్రేజీ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో మైదా వాడకుండా రాగి పిండితో హెల్తీగా బ్రెడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. సో, షుగర్ పేషెంట్స్‌కి గానీ, చిన్న పిల్లలకి గానీ మీరు హ్యాపీగా పెట్టేయొచ్చు. బ్రెడ్ అయితే చాలా స్పంజీగా వచ్చిందండి. అలాగే టేస్ట్ వైస్ వచ్చి కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది. కానీ సూపర్‌గా ఉంటుంది. సో, లేట్ చేయకుండా ఈ హెల్తీ బ్రెడ్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. రాగి బ్రెడ్ ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని, అందులో అరకప్పు వరకు వాటర్ యాడ్ చేసుకోండి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల వరకు కాచి చల్లార్చిన పాలని వేసుకోండి. 3 టేబుల్ స్పూన్ల వరకు పంచదార, 1 టీ స్పూన్ వరకు ఇన్‌స్టంట్ ఈస్ట్ వేసుకోండి. ఇప్పుడు వీటన్నింటిని కలుపుతూ పంచదారనైతే పూర్తిగా కరిగించేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టారంటే ఈస్ట్ చక్కగా రియాక్ట్ అయ్యి పొంగుతుందండి. చూడండి, ఈస్ట్ అయితే బాగా పొంగింది కదా! ఇప్పుడు దీనిపైన ఒక జల్లెడ ఉంచి అందులోకి 1:30 కప్పుల వరకు గోధుమ పిండి వేసుకోండి. అలాగే పావు కప్పు వరకు రాగి పిండి వేసుకోండి. ఈ రాగి పిండి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. మీరు బయట షాప్‌లో కొనుక్కున్నదైనా వేసుకోవచ్చు. ఇందులోనే పావు టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకొని వీటన్నింటిని కూడా కలిపి జల్లించేసుకోండి. ఫస్ట్ వీటన్నింటిని కూడా స్పూన్‌తో కలిపి ఆ తర్వాత చేత్తో బాగా కలపండి. వీటితో పాటుగా పిల్లలకి నచ్చే విధంగా ఈజీ స్నాక్ రెసిపీస్ కూడా మన ఛానల్‌లో అప్‌లోడ్ చేశాను. వాటి లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను, ఒకసారి చూడండి. సో, పిండంతా బాగా కలిపేసిన తర్వాత పావు కప్పు వరకు ఫ్లేవర్‌లెస్ ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఈ ఆయిల్‌ని పిండితో బాగా కలిసేట్టు వీడియోలో చూపిస్తున్నట్లు కలపండి. చూడండి, పిండైతే ఆయిల్ మొత్తాన్ని పీల్చేసుకుంది కదా! ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లు పిండంతటిని ఈ విధంగా బ్యాక్ సైడ్‌కైతే టక్ చేసుకొని, దీనిపైన ఒక కాటన్ క్లాత్‌ని వేసి డబుల్ సైజ్ అయ్యేంత వరకు పక్కనే ఉంచేసేయండి. సో, ఇది రియాక్ట్ అయ్యి పొంగడానికి కాస్త టైం పడుతుందండి. మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండండి. ఇలా పొంగిన తర్వాత మధ్యలోకి పంచిచ్చి, ఈ పిండిని మళ్ళీ ఒక 2, 3 నిమిషాల పాటు బాగా మెదాయిస్తూ కలపండి. చూడండి, ఇలా కలిపేసరికి మనకి సాఫ్ట్‌గా అయితే రెడీ అయిపోతుంది పిండి. ఇప్పుడు దీన్ని ఒక ఫ్లాట్ సర్ఫేస్ మీదకి వేసుకొని, కాస్త ఆయిల్‌ని గ్రీస్ చేసుకోండి. అలాగే చపాతీ కర్ర కూడా కాస్త ఆయిల్‌నైతే గ్రీస్ చేసుకోండి. ఇప్పుడు పిండి ముద్దని తీసుకొని చేత్తో ఇలా కాస్త ఫ్లాట్‌గా చేసి, ఆ తర్వాత చపాతీ కర్రతో ఈ విధంగా ఓవెల్ షేప్‌లో అయితే వత్తండి. మరీ మందంగా కాకుండా కాస్త పలచగానే ఒత్తుకోండి. చూడండి, ఈ విధంగా పలచగా ఒత్తేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లు ఒక వైపు నుంచి రోల్ చేసుకుంటూ రండి. చివరకొచ్చేసరికి క్రాక్స్ లేకుండా వీటన్నింటిని కూడా నీట్‌గా అడ్జస్ట్ చేసేసుకోండి. పైన, సైడ్స్ అన్నీ కూడా కవర్ చేసేసుకోండి గ్యాప్స్ లేకుండా. ఇప్పుడు లైట్‌గా ఒకసారి మళ్ళీ దీన్ని రోల్ చేసి పక్కనుంచండి. ఇప్పుడు ఒక బ్రెడ్ పాన్ తీసుకొని కాస్త ఆయిల్‌నైతే గ్రీస్ చేసుకొని, ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బ్రెడ్ పిండినైతే అందులో పెట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ దీనిపైన ఒక కాటన్ క్లాత్‌ని వేసుకొని డబుల్ అయ్యేంత వరకు పక్కన పెట్టేసుకోండి. చూడండి, ఇక్కడ పిండి పొంగి డబుల్ సైజ్ అయింది కదా! ఇప్పుడు దీని పైన లేయర్ రెడ్డిష్‌గా రావడానికి కొద్దిగా పాలని ఈ విధంగా అప్లై చేసుకోండి. బ్రష్‌ని పైపైన తేలుస్తూ రాయండి. మరీ గట్టిగా ప్రెషర్ ఇవ్వద్దు. బ్రెడ్ బేక్ చేయడానికి ఒక గిన్నెలో స్టాండ్ ఉంచి మూత పెట్టి హై ఫ్లేమ్‌లో 10 నిమిషాల నుంచి ప్రీహీట్ చేసుకొని, ఇప్పుడు వేడెక్కిన తర్వాత ఈ బ్రెడ్ పెన్నయితే అందులో ప్లేస్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి మంటని లో ఫ్లేమ్‌లో ఉంచి ఒక అరగంట పాటు బేక్ చేసుకోవాలి. అరగంటకే మనకి బ్రెడ్ అయితే బేక్ అయిపోతుందండి. ఇన్ కేస్ అవ్వకపోతే మరొక 5 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. సో, బ్రెడ్ పూర్తిగా బేక్ అయిందో లేదో తెలుసుకోవడానికి నైఫ్ గానీ, టూత్ పిక్ గానీ లోపలికి గుచ్చి చూసుకోండి. ఇలా ఒక 2, 3 చోట్ల వరకు గుచ్చి చెక్ చేసుకోండి. బ్రెడ్ ఉడికిపోయిన తర్వాత దీన్ని బయటకి తీసి పూర్తిగా చల్లారనిస్తే ఈజీగా మనకి బ్రెడ్ ప్యాన్ నుంచి సెపరేట్ అయిపోతుంది. చూడండి, బ్రెడ్ అయితే ఎంత స్పంజీగా పర్ఫెక్ట్‌గా బేక్ అయిందో కదా! ఇప్పుడు ఈ బ్రెడ్‌ని స్లైసెస్ లాగా కట్ చేసేసుకోండి. ఈ బ్రెడ్‌ని మీరు జామ్‌తో తినొచ్చు, పాలల్లో ముంచుకొని కూడా తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా ఎంత స్పంజీగా పర్ఫెక్ట్‌గా బేక్ అయిందో! మీరు కూడా ఈ హెల్తీ బ్రెడ్ రెసిపీని తప్పకుండా ట్రై చేసి, మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్స్‌లో షేర్ చేయండి. అలాగే ఈ బ్రెడ్ వచ్చేసి మనకి 4-5 డేస్ వరకు ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే పాడవకుండా ఫ్రెష్‌గానే ఉంటుందండి.